ఆత్రేయ గారు గొప్ప నాటకాలు రాశారని ఇప్పుడున్న తరంలో చాలా కొద్దిమందికి తెలుసు. సినీ గీత రచయిత కానీ వాళ్ళకి తెలుసు. ఎన్జిఓ ఆయన రాసిన నాటకం కప్పలు, ₹1 అనేది నాటిక. అంతా మట్టేనని తెలుసు, అది మాయేనని తెలుసు, తెలిసి వలచి విలపించడంలో తీయదనం ఎందరికీ తెలుసు అన్న వాక్యాలు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ విని అల్లూరి రామలింగయ్య గారు ఇంత గొప్పగా నర్మగర్భంగా వేదాంతాన్ని చెప్పడం ఒక ఆత్రేయ గారికే సాధ్యమవుతుంది. మనస్విని ట్రస్ట్ ఆత్రేయ గారి మొత్తం సాహిత్యాన్ని 7 సంపుటాలుగా తీసుకొచ్చిందండి, 7 వాల్యూమ్స్. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినీ సాహిత్యంలో మనసు కవిగా పేరు పొందిన గేయ రచయిత ఎవరు అనంటే ఎవరైనా టక్కున చెప్పేది ఆత్రేయ గారి పేరే. 400కు పైగా ఆయన పాటలు రాశారు అంటే ఆయన కలం ఈ రేంజ్లో వెళ్ళింది అనేది చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదు. అలనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలను మొదలుకొని ఆ తర్వాత కలర్ సినిమాల వరకు అనేక మంది హీరోలకు పాటలు రాసి ఔరా అనిపించి ఇది కదా పదాల అల్లిక అనే అంతగా మనసు కవిగా ఆయన పేరు పొందారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా అప్పటి పాటలు గుర్తు పెట్టుకునేలా. ఎందుకంటే ఆగలేస్తుంది అన్నప్పుడు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అనేసని అప్పటి బ్లాక్ అండ్ వైట్ కలర్ నుంచి మొదలుకొని ఇప్పటి జనరేషన్ జెన్జీ జనరేషన్ వరకు పాడుకునే పాటలను ఆయన రాశారు అంటే ఇంతకుమించి నిదర్శనం ఏం కావాలి. ఆయన పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి ఆత్రేయ గారి పాటల పూదోట గురించి మరొక్కసారి మనందరం గుర్తు చేసుకుందాం. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంతటి మహానుభావుడు గురించి, ఆ మనసు కవి గురించి చెప్పాలంటే మాటలు సరిపో, మన వయసు అంతకన్నా సరిపోదు. కాకపోతే ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన పుట్టినరోజు ఉన్న సందర్భం మే 7 ఆత్రేయ గారి పుట్టినరోజు అన్న విషయం తలుచుకున్నప్పుడల్లా ఏమవుతుందంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. మా నాన్నగారు అప్పటి మద్రాస్, ప్రస్తుత చెన్నై క్రాంతి ప్రెస్లో ఎన్టీ రామారావు గారి కళాజ్యోతి, రామారావు గారి జీవిత చరిత్ర ప్రచురించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ నాకు చూపించాలని, ఎందుకు నేను కళాజ్యోతి రీరైట్ చేసిన రైటర్గా నన్ను చెన్నై తీసుకెళ్ళి ఆ క్రాంతి ప్రెస్ చూపించడానికి తీసుకెళ్లారు. తీసుకువెళితే ఇక్కడే దనికొండ హనుమంతరావు గారు కూర్చునేవారు, ఇక్కడ శ్రీశ్రీ గారు కూర్చునేవారు. ఇంతే ఉంటుందండి, ఇంతే ఆ గది, వెనకాతలంతా ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడే అని మా నాన్న చెప్తుంటే ఒక ఫోన్ వచ్చింది, ప్రింటింగ్ ప్రెస్కి ఒక ఫోన్ వచ్చింది. అవతల ఫోన్లో జగ్గయ్య గారు, కళావాచస్పతి కొంగారు జగ్గయ్య గారు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని అయినటువంటి ధనికొండ శ్రీధర్ గారితో మాట్లాడుతున్నారు, హనుమంతరావు గారి అబ్బాయితో. ఆత్రేయ సాహితీ ఎంతవరకు వచ్చింది ప్రింటింగు. మనస్విని ట్రస్ట్ ఆత్రేయ గారి మొత్తం సాహిత్యాన్ని 7 సంపుటాలుగా తీసుకొచ్చిందండి, 7 వాల్యూమ్స్. ఒక్కసారి ఆత్రేయ గారి సాహిత్యం అంతా ప్రచురణ జరుగుతోంది అనేటప్పటికీ ఒక ఉత్సవం లాంటి వాతావరణం అనమాట. అక్కడ ప్రింట్ అవుతుంది ఆత్రేయ గారి సాహిత్యం ఆ ప్రింటింగ్ ప్రెస్లో. ఓకే, అయిపోవస్తుందండి అని చెప్పిన తర్వాత మేము అక్కడి నుంచి గంగాధర్ గారు, పబ్లిసిటీ గంగాధర్ గారు మా నాన్నగారు మంచి స్నేహితులు, గంగాధర్ గారి స్టూడియోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందంటే ఆత్రేయ సాహితీకి సంబంధించినటువంటి కవర్ పేజ్ జరుగుతుంది, పెయింటింగ్, ఆత్రేయ గారి పెయింటింగ్. జగ్గయ్య గారు వచ్చారు. ఓకే, నా జీవితంలో నేను జగ్గయ్య గారిని చూడటం మొట్టమొదటిసారి. చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనేం. ఎందుకంటే జగ్గయ్య గారిని ఆ కంఠము, ఆ మనిషి, ఆ రూపం అట్లాంటిది మన ఎదురుగుండా జగ్గయ్య గారు ఉండేటప్పటికి ఆనందం, ఆశ్చర్యం అనమాట. ఆ కవర్ పేజ్ చూడటం, ఇందాక ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అవుతున్నటువంటి ఆత్రేయ సాహితీ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆ జ్ఞాపకాలు ఇప్పటికి నన్ను వెంటాడుతున్నాయి. తర్వాత ఆత్రేయ సాహితీ విడుదలైంది, 7 సంపుటాలు. 7 సంపుటాలని చాలా కష్టపడి సాధించుకోవటం, ఇవాటికి దాన్ని వెలకట్టలేనటువంటి ఒక ఆస్తిగా దాచుకోవటం జరిగింది. అందులో ఆత్రేయ గారు మాటతో ఆత్రేయ సాహిత్యంలో కదంబం అనే ఒక పుస్తకం, ఆయన జ్ఞాపకాలు, ఆయన చెప్పాలనుకున్నవి, ఆయన భావాలన్నీ కదంబం అనే ఒక పుస్తకం వేశారు. ఆత్రేయ గారి 7 సాహితీ సంపుటాలు ఏవైతే ఉన్నాయో ఒక పుస్తకం వచ్చి కదంబం. ప్రభు ఈ ప్రపంచాన్ని మార్చు, అది నాతో ప్రారంభించు అని ప్రారంభిస్తాడు ఆయన. ఓకే, అది ఆ వాక్యాలు వెంట తీసుకెళ్ళిపోయిన తర్వాత
అందులో తమిళులకి ఉన్న భాషాభిమానం గురించి ఆయన మాట్లాడుతూ గ్రామఫోన్ ఉంది, ఆ రికార్డు ఉంది, వాటి గురించి వాళ్ళు తమిళ పదాలు సృష్టించుకున్నారు. తమిళ సాహిత్యంలో ఇసైతట్టు అంటారు. మనం తెలుగులో దాన్నే మనం ఆ పదాన్ని సృష్టించుకోవాలంటే సంగీతపు పళ్ళవని రాసుకోవాలి, మార్చుకోవాలి, మాట్లాడుకోవాలి. కానీ అలా అనడానికి మనం నామోషిగా భావిస్తామని చెప్పి ఇట్లా అద్భుతమైనటువంటి ఆయన భావాలన్నమాట. తర్వాత అల్లు రామలింగయ్య గారితో నా ప్రయాణం అది ప్రారంభమైన తర్వాత ఒకరోజు అల్లు రామలింగయ్య గారు లోపల నుంచి టేప్ రికార్డరు, క్యాసెట్లు అన్నీ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి ఆయన ప్రేమ్నగర్లో ఒక పాట పెట్టమని అడిగారు నన్ను. నేను పెట్టాను, మనసుగతి ఇంతే పాట. అందులో చరణాలు వినమని చెప్పారు ఒకసారి. అంతా మట్టేనని తెలుసు, అది మాయేనని తెలుసు, తెలిసి వలచి విలపించడంలో తీయదనం ఎందరికీ తెలుసు అన్న వాక్యాలు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ విని అల్లు రామలింగయ్య గారు ఇంత గొప్పగా నర్మగర్భంగా వేదాంతాన్ని చెప్పడం ఒక ఆత్రేయ గారికే సాధ్యమవుతుంది. ఆయన జన్మదినం ఎప్పుడు అన్నారు May 7 అంటే స్వస్థలం అన్నారు, నెల్లూరు అంటే మనం వెళ్ళిపోయి ఆత్రేయ గారి జన్మదిన వేడుకలు చేసేసి వద్దాం అన్నారు అల్లు రామలింగయ్య గారు. వాళ్ళిద్దరూ ప్రజానాట్య మండలి సహచరులు, ఆత్రేయ గారును అల్లు రామలింగయ్య గారు. నా భాగ్యం ఏంటంటే ఆత్రేయ గారు గొప్ప నాటకాలు రాశారని ఇప్పుడున్న తరంలో చాలా కొద్దిమందికి తెలుసు. సినీ గీత రచయిత కానీ వాళ్ళకి తెలుసు. NGO ఆయన రాసిన నాటకం కప్పలు, ₹1 అనేది నాటిక. ఈ 7 సంపుటాల్లో నన్ను విపరీతంగా ఆకర్షించింది ₹1. ఈ ₹1 నాటకం ఎలాగైనా వెయ్యాలనేది నా కోరిక. నేను ఫస్ట్ బిఏలో ఉండగా ఈ ₹1 నాటిక వేసి తీరాలని చెప్పి ప్రాక్టీస్ చేసి, అది చాలా విషాదభరితమైనటువంటి నాటకం అండి. ₹1 లేక మలమల మాడిపోవడమే కాకుండా ₹1 లేక అసలు చాలా గదిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పడేటటువంటి వేదనాభరితమైనటువంటి పాటలు అనమాట. అందులో నేనే హీరో, నేనే డైరెక్టర్ని ఆ నాటికి. ₹1 వేస్తున్నాము కాలేజ్ డేకి అని చెప్పి అందరూ ఏంటంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ అనేటప్పటికి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హాస్య నాటికలు వేస్తారు. జంధ్యాల గారివి, తనికెళ్ళ భరణి గారివి, దివాకర్ బాబు గారివి ఇవి వేస్తారు. నేను ₹1 ఎంపిక చేసుకుని పాంప్లెట్లు, మా ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా, పాంప్లెట్లు వేసి పంచిపెట్టి తిరుగుతా ఉన్నాను. మీరు నమ్మరు సంధ్య గారు, నాటిక వేసే రోజు స్టూడెంట్స్ అందరూ ఎలాగుంటారు, ఎంతమంది కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారు అందరూ ఉన్నారండి ప్లేకి. ఓకే, ఆల్ ఆర్ అటెండెడ్. నాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. లెక్చరర్స్ అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు, సెలబ్రేషన్స్ జరుగుతుంటే ఇష్టం ఉంటే కూర్చుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అట్లాంటిది ఆల్ లెక్చరర్స్ ఆర్ అటెండెడ్ టు ద ప్లే. అయిపోయిన తర్వాత సరే అభినందించారు, దండలేశారు, అదంతా ఓకే. అయిపోయిన తర్వాత ఏంటి సార్ అందరూ ఇలాగా అందరూ వచ్చి కూర్చుంటే ఆత్రేయ గారు ₹1 వేస్తున్నారంటే ఎలా పెర్ఫామ్ చేస్తారు చూద్దామని వచ్చామంటే దట్ ఈస్ ఆత్రేయ. ఓకే, గొప్ప నాటికలు రాశారు ఆయన. సరే, ఇప్పుడు ఇంకా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని సంగతులు చెప్పుకోవడానికి వస్తే తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి కనీవిని ఎరుగని ఒక పురస్కారం ఇస్తూ ప్రదానం చేస్తూ నేను వ్యాఖ్యాత, రాధాకృష్ణరాజు అంకులు నన్నే కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా పెట్టి సినారాయణ రెడ్డి గారు హోటల్లో ఉన్నారు, పదాన్ని పరిచయం చేస్తున్నాను తీసుకెళ్ళారు. మీ గురించి సాయంత్రం మాట్లాడతారు అని అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే నేను ఏదేదో మాట్లాడుతుంటే ఆత్రేయ గురించి ఏమైనా 4 వాక్యాలు చెప్పి నా గురించి చెప్పు. సి నారాయణ రెడ్డి గారు ఆత్రేయ గురించి 4 మాటలు మాట్లాడి ఆ తర్వాత నా గురించి చెప్పు, ఆత్రేయ గారితో పోల్చమని. అంటే ఆత్రేయ గారు అంతగా జనుల హృదయాల్లోకి వెళ్ళిపోయారు. ఆ రోజు ఏం చెప్పానంటే ఆత్రేయ సాహిత్యానికి దత్తు ఆత్రేయ, దత్తాత్రేయుడు సాహిత్యానికి దత్తు ఆత్రేయ. సూర్యుడు మండేదాకా రాస్తాడు, సామాన్యుడి కడుపు నిండేదాకా రాస్తాడు, సాహితీ సిరా సింధు ఉండేదాకా రాస్తాడు ఆత్రేయ అన్న. దిస్ వర్డ్స్ సాహితీ సిరా సింధు ఉండేదాకా రాస్తాడు, సాహితీ సిరా సింధు ఉండేదాకా రాస్తాడు ఆత్రేయ అన్న. చెప్పిన తర్వాత ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే ఆ పాటలు విని ఆ సినిమాలు చూసి 4 తెలుగు మాటలు నేర్చుకొని, తెలుగు భాష ఎంత గొప్పదంటే 56 అక్షరాలు ఉన్నాయనుకుంటే ప్రతి అక్షరానికి ఒక శృతి, ఒక లయ ఉంది. ఆ శృతిలో ఆ లయలోనే తెలుగు భాషలో ఉన్న అక్షరాన్ని పలకాలి. అంటే ఆ
అది మనం మాట్లాడేటప్పుడు అదే ఆ సౌండింగ్స్ పక్కన పెడితే దానికి ఒక శృతి ఒక లయ ఉంది. ఆ శృతి లయల్లోనే మాట్లాడాలి తెలుగు భాష. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్టర్న్ అందుకే అన్నారు తెలుగుని. ఇప్పుడు ఇక్కడ ఆయనకు సంబంధించిన ఆ సినిమా పాట, ఈ సినిమా పాట, ఇందాక మీరు చెప్పిన పాటలు, మన ఆత్మబంధువులో పట్టి తెచ్చానులే పండు వెన్నెలు, మనిషికో స్నేహం మనసుకో దాహం, ఈ పాటలు, తర్వాత ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ఈ పాటలన్నీ మనం మాట్లాడుకుంటూ అభినందన ఇవన్నీ ప్రేమ ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళితే ఏమవుతుందంటే, వారసుడు వచ్చాడని ఒక సినిమాలో కూడా అద్భుతమైన పాటలు రాశాడు ఆయన. మీకు ఇంద్రధనుస్సు అనే సినిమాలో కృష్ణ గారి హీరో శారద గారు, నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి, పల్లవి రాసేసాడు ఆయన సులభంగా. నేను ఒక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నా హృదయం ఏం రాసేసాడు, అయిపోయింది. చరణాలు రావట్లా. డ్రైవర్ని కార్ ఇచ్చి పంపిస్తే రోజు ఉదయాన్నే ఏ రోజు నాకు చరణాలు రాయాలనిపిస్తే ఆ రోజు రాసిస్తాను. దానికి డ్రైవర్ ఎందుకు, కార్ ఎందుకు, ప్రొడక్షన్ వాళ్ళు పంపించారు. పొద్దున్న 5 గంటలకు రావాలాడు. వచ్చిన తర్వాత కార్ ఎక్కి కూర్చుని పలానా ఎక్కడికో అవుట్స్కర్ట్స్, చెన్నై అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్ళమనేవాడు. వీడు పొద్దున్నే తీసుకెళ్ళేవాడు డ్రైవర్. ఒక ఇంటి ముందు ఆపమనేవాడు, కూర్చుని ఉండేవాడు ఆ ఇంటి బయట. 4 రోజులు అయిపోయింది. డ్రైవర్ 5వ రోజు తమిళియన్ కదా, వాడు తిడుతున్నాడు, ఈ నా కొడుకు పని లేదు పాట లేదు, పొద్దున్నే రమ్మంటాడు 5 గంటలకి, లేచి పొద్దున్నే రావాలి, ఇంటి ముందు అడుక్కు తినేవాళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, కారులో నుంచి చూస్తూ ఉంటాడు, తొంగి చూస్తూ ఉంటాడు ఇంటి వైపు అని డ్రైవర్ తిట్టుకుంటున్నాడు. 5వ రోజు ఈయన ఎదురు చూస్తున్నటువంటి ఆ ఇంటి తలుపు తీస్తుంది. వెళ్ళి గబగబా వెళ్ళి తొంగిలా చూశాడు ఆత్రేయ గారు. చూస్తే తలగడ పెట్టుకుని ఒక ఆవిడ, నిద్రపోతున్నటువంటి ఆవిడ కనిపించింది. అక్కడి నుంచి గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి కారులో దూకి తలచి తల వాకిట నిలిచి, అది తల వాకిట నిలిచి పిలిచి నీ పిలిపే లేక నేను వెనుదిరిగి వెళుతున్నా. ఇవి ఆయన తొలినాళ్లలో, ఆ మద్రాసుకు వెళ్ళిన తొలినాళ్లలో ఆయన ప్రేమించిన అమ్మాయి ఇల్లు అది. ఓకే, అమ్మాయి పడుకుని ఉంది అక్కడ. దట్ ఈజ్ ఆత్రేయ. స్వీయానుభవం చెందకుండా ఆయన రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఎలాంటి ఒక పర్సన్ అంటే, గొల్లపూడి గారు చెప్పారు ఇది. గొల్లపూడి గారింటికి భోజనానికి పిలిచారు, గొల్లపూడి గారింటికి వెళ్ళాలి, క్వాలిటీ స్వీట్స్ కొనుక్కొని వెళ్ళాలి. 1 కిలో స్వీట్స్ కొనుక్కుని కిలో 50 రూపాయలంటే అప్పట్లో. మొత్తం మద్రాసు అంతా గాలించి తిరిగి అక్కడ బాగలేదు ఇక్కడ బాగలేదు తిరిగి 50 రూపాయల స్వీట్స్ పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత, ఎందుకండి ఇప్పుడు పొద్దున్న బయలుదేరని చెప్పారు, మీ ఇంటికి ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నాడు. 4 వెళ్ళాడు ఈయన భోజనానికి రమ్మంటే 4 వచ్చింటే మంచి స్వీట్స్ 1 కిలో స్వీట్స్, మంచి నేతి స్వీట్స్ తీసుకొద్దాం అనుకుని వెళ్ళాను అని అంటే, డ్రైవర్ వచ్చి చెప్పాడంటే టాక్సీకి 500 అయిందండి, 50 రూపాయల స్వీట్స్ కోసం 500 పెట్టి తిప్పాడు. అది ఆత్రేయ గారు అనమాట. ఆయనకి చోళా అనే హోటల్లో కూర్చోబెట్టారు ఈయన్ని, పల్లవి రాయాలి పాటకి. వారం రోజులు అయింది. ఈయన మంచి భోజన పీరియడ్, ఐస్ క్రీములు తింటూ, మంచి మసాలా దోశలు తింటా, ఫ్రూట్ సలాడ్స్ తింటా, స్వీట్స్ తింటా వారం అయిపోయింది. నిర్మాత వచ్చి అడిగాడంటే, ఏంటండి పల్లవి కూడా రాయకుండా వారం రోజులు అయింది చోళా హోటల్లో పెట్టావంటే, ఏమయ్యా చోళులకి పల్లవులకి పడదయ్యా, అందుకని నువ్వు చోళా హోటల్లో కూర్చోబెట్టావు, పల్లవులు ఎలా వస్తారు, నేను పల్లవి ఎలా రాస్తాను, బాబా కంపారిజన్. ఓకే, ఇట్లాంటివన్నీ. జయగంటలో ఒక సినిమా ఉంది మీకు, మన రామ్జీ వీళ్ళు చేసింది, విజయబాబు గారును మురారి గారు ఇద్దరు నిర్మాతలు, సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్. డైలాగ్స్ ఆత్రేయ గారు రాయాలి, ఈయన తప్పించుకుని రాకుండా తిరుగుతా ఏదైతే చేస్తున్నాడు. ఫైనల్గా దొరికాడు ఈయన పామ్గ్రో హోటల్లో ఎక్కడో దొరికాడు వీళ్ళకి. దొరికిన తర్వాత విజయబాబు నాయుడు గారు మురారి గారు ఆయన కూర్చోబెట్టి, ఐస్ క్రీమ్లు ఇష్టం అని చెప్పాను కదా, ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ తెప్పించి పెట్టి, ఆయన స్పూన్తో ఇలా తీసుకుని ఇలానే లోపు మురారి గారు చేయి పట్టుకున్నారంట. ఆత్రేయ గారు చేయి ఇలా పట్టుకుని స్పూను 4 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేసి ఇస్తా అంటే చెయ్యి వదులుతా, లేకపోతే వదలను, రాసిస్తానన్నాడు. చేయి వదిలిపెట్టాడంట, తినేసాడని అయిపోయింది. 4 రోజులు స్క్రిప్ట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. సినిమా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్. బాపినీడు గారికి మళ్ళీ ఎదురుపడ్డాడు ఆత్రేయ గారు, ఏంటండి ఏంటి అలాంటి స్క్రిప్ట్ రాసి ఇచ్చారంటే, బాపినీడు 4 రోజుల్లో రాసి ఇవ్వమంటే అలాగేనయ్యా వస్తుంది, సమయం ఇవ్వాలి కదా, పాత్రలను అర్థం చేసుకోవాలి కదా, ఆకలింపు చేసుకోవాలి కదా. దిస్ ఈజ్ ఆత్రేయ. ఓకే,
వేటూరి గారు వచ్చి రాయటం ధృతంగా మొదలుపెట్టిన తర్వాత వేటూరి గారు ఏంటంటే చెట్టు కింద కూర్చొని పాట రాసేయగలరు. ఈయన రాయగలరండి, ఈయన రాస్తారు. కాకపోతే ఈయన ఏంటంటే ఈయన రిలాక్స్ అయ్యి, ఈయన రిక్రియేట్ అయ్యి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. ఈయన వేటూరి గారు వచ్చి రాయడం మొదలెట్టి, వేటూరి గారు చాలా బిజీ అవుతున్న సమయంలో వేటూరి గారు మంచి హెయిర్ ఆయిల్ వాడేవారంట. ఆ రోజుల్లో నిగ మెరిసిపోయేది ఆయన హెయిర్. అది ఆత్రేయ గారు చెప్పారంటే, మంచి హెయిర్ ఆయిల్ వాడు, బాగుంటుంది హెయిర్ స్ట్రక్చర్ అంటే వాడడం మొదలుపెట్టిన తర్వాత చూశాడంటే ఆత్రేయ గారు చూసి ఈయన అన్నాడంట, గురువుగారు మీరు చెప్పిన తర్వాత చూసారా, నేను రాయడం మొదలెట్టిన తర్వాత అంటే, అవును నువ్వు రాయడం మొదలెట్టిన తర్వాత నేను రాయడం మానేశాను అన్నాడంటే ఈయన. ఓకే, అలాగా ఆయన కన్నదాసన్, తమిళంలో కన్నదాసన్ అని ఈయనతో సరిపోల్చదగిన సరితోగలిగినటువంటి రచయిత కన్నదాసన్ గారు. ఈయన చాలా ఒక సమస్థాయిలో విజృంభించిన రచయితలు. ఆయన కవిగా జీవించాడు, మనిషిగా రాశాడు ఆత్రేయ గారు. కవిగా జీవించాడు, మనిషిగా రాశాడు ఆయన. కాబట్టి ఆత్రేయ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ. మీరు ఫస్ట్ విన్న పాట ఏంటి ఆత్రేయ గారిది? ఇది ఆత్రేయ గారి పాటలోని కాకుండా మేము ప్రేమ్ నగర్ ఇవే అండి. ప్రేమ్ నగర్ బాగా ప్రతి ఇంట్లో వినిపించే పాటలు ఆ రోజుల్లో ప్రేమ్ నగర్ అని. ప్రేమ్ నగర్ వినిపించకుండా అసలు ఈ మనసుగతి ఇంతే వినిపించకుండా ఉండేది కాదనమాట. ఇంకా అక్కడి నుంచి అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఈయన అభిలాష ఇలా ఈ సినిమాలన్నిటికీ రాస్తున్నారు. ఈయన ఇవన్నీ రాసుకుంటూ ఈ ప్రేమ, అభినందన, ఈ సినిమాలన్నీ అసలు ఆత్మబంధువు, నారి నడుముర ఆఖరి చిత్రం అనమాట. ఓకే, దాంట్లో ఈయన మొదలుపెట్టి రాయలేకపోతే వేటూరి గారు పూర్తి చేయటము, లేదా వేటూరి గారు మొదలుపెట్టి వేటూరి గారు పల్లవి రాసి ఇరువురు బామల ఓకే అది వదిలేస్తాం. అది ఆత్రేయ గారు పూర్తి చేయటం లాగా అయింది. మన మూగ మనుషుల స్క్రిప్ట్ విషయంలో ఏమైందంటే, యాక్చువల్గా ఆత్రేయ గారు రాయాలి, మాటలు కూడా ఆత్రేయ గారు రాయాలి, పాటలన్నీ ఆత్రేయ గారే. మూగ మనసులు మంచి మనసులు అన్నవి ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏంటంటే అవి నిత్యపారాయణ గ్రంథాల్లాగా ఉండేది. మంచి మనసులు దాంట్లో మూగ మనసులు ఈ రెండు సినిమాలు, జాబిల్లి కోసం ఆకాశమల్లి పాట, ఇప్పటి జనరేషన్ కూడా ఆ పాట తెలుసు. ముద్దబంతి పువ్వులో ఇవన్నీ ఏంటంటే, మీరు చెప్తున్నది మంచి మనసులు, అది భానుచంద్ర గారు. అది నేను నాగేశ్వరరావు గారు ఆ మంచి మనసులు చెప్తున్నా. ఆ మోగ మనసులు, ఆ మంచి మనసులు వేరు. ఈ మంచి మనసులు అవి ఆత్రేయ గారే. ఇక్కడ ఈ మంచి మనసులు భానుచంద్ర గారు, భానుప్రియ గారు, రజనీ గారు, ఇది ఈ మా మంచి మనసులు ఇది ఆత్రేయ గారు రాసింది. అక్కడ ఏంటంటే ఆ రెండు సినిమాలు ఏంటంటే నిత్యపారాయణ గ్రంథాలు. ఈ మగ మనుషులు స్క్రిప్ట్ రాయాలి, డైలాగ్స్. ఓకే, ఆదుర్తి సుబ్బారావు గారు ఇచ్చేసారు, పాటలు ఎలాగో మీరే కదా రాయాలి, మాటలు కూడా మీరే రాయండి, స్క్రీన్ ప్లే కూడా మీరే చేయండి. ముళ్ళపూడి వెంకటరమణ కొత్తగా వచ్చిన రచయిత, అతను కథ మొత్తం అంతా చేశాడు. మీరు చూడండి అంటే ఆత్రేయ గారు కూర్చుని రాయడం మొదలుపెట్టి కాసేపటి తర్వాత అందరూ నేను రాసినటువంటి రచనల్ని ఫెయిర్ చేస్తారా, వీడెవడో రమణ రాసింది నేను ఫెయిర్ చేస్తున్నట్టుంది, మాటలు వాడినే రాయమను, అవి బాగున్నాయి, ఒప్పుకోవటం. ఓకే, ఒప్పుకోవటం చాలా తక్కువ మందికి ఉంటుంది. మీకు ఆత్రేయ గారు నటించారని తెలుసా మీకు? ఓకే, సినిమా తెలుగు సినిమాయే, అద్భుతంగా చేశాడు ఆయన. కోడెతాచు సినిమా, ఎంఎస్ రెడ్డి గారి నిర్మాత, హీరో నాగరహావు అని కన్నడంలో సూపర్ డూపర్ హిట్. అక్కడ అందులో ఉన్న పాత్ర ఈయనకు బాగా నచ్చింది. అశ్వత్ గారు, అక్కడ కన్నడలో అశ్వత్ గారిని ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఆయన చేసిన పాత్ర ఇక్కడ ఎస్వి రంగారావు గారు చెయ్యాలి, ఈయన రాయాలి. ఆత్రేయ గారి సినిమా చూసేసి ఆ పాత్ర నాకు ఇస్తేనే నేను రాస్తానని చెప్పి ఎంఎస్ రెడ్డి గారిని అడిగి అద్భుతంగా చేశారు. ఎస్వి రంగారావు గారికి ఎక్కడ తగ్గల. ఆ స్థాయిలో ఎస్వి రంగారావు గారు చేస్తే ఇంకెక్కడికో వెళ్ళేదేమో సినిమా. ఎర్లీ 70s కలర్ సినిమా అండి, చాలా బాగుంటుంది. శోభన్ బాబు గారు, లక్ష్మి గారు, ప్లాటోనిక్ లవ్ స్టోరీ, ఎక్స్ట్రాడినరీ. జగ్గయ్య గారు, చాలా బాగుంటుంది సినిమా కోడితాచు. అక్కడ విష్ణువర్ధన్ గారికి, అంబరీష్ గారు విష్ణువర్ధన్ గారికి అసలు వాళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకెళ్ళిన సినిమా నాగరహావు. ఇక్కడ చాలా బాగా చేశారు, అందులో అద్భుతంగా చేశారు. వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆయన స్టేజ్ యాక్టర్ కదా, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చి జీవించినంత కాలం ఆయన ఒక రాజసంతో జీవించారు. ఎందుకంటే రాజసం, డిక్టేటర్.
ఓల్డ్ మూవీస్ దానికన్నా ఒకటి ఆకలి రాజ్యంలో సాపాటు ఎటు లేదు అది అనేది ఇంకా అందరికి అసలు పాట అయినా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి అంతా మనదే బ్రదర్ అన్నది ఇప్పటి జనరేషన్. దాంతోపాటు అభినందన అది దాంట్లో ఆ పాటలు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా తెలుసు. అంటే 90s 2000 వరకు కూడా ఈ పాటలు మారుమోగాయి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠిన, విరహాల్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ పాట పెట్టుకుంటారు. అదే తర్వాత సుప్రభాతం ప్రేమ సినిమాలో ఆ పాటలు, ప్రియతమా నా హృదయమా ఆ పాట, అంటే పిచ్చి ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరిది ఒకే తాట మీద ఉంటే ఎలా ఉంటుంది అనేది. మన ఇళయరాజా గారికి రాసిన సినిమాలతో ఉన్న ఇదేంటంటే ఆడియో క్యాసెట్స్ వచ్చేవి ఎక్కువ ఇళయరాజా గారి కంపెనీ. దాంట్లో లిరిక్స్ ఎవరు రాశారు ఉండేది కాదు. ఆత్రేయ, రాజశ్రీ, సి నారాయణ రెడ్డి, లేదా ఆత్రేయ, వేటూరు సుందరరామూర్తి ఇలా వేసేవారు. ఎవరు ఏ పాట రాశారు, తర్వాత పాటల పుస్తకాలు వచ్చి దాంట్లో ఓహో ఇది ఆత్రేయ, ఇది వేటూరి. అప్పుడు మీకు సామ్యం తెలిసేది. ఆత్రేయ గారు అంటే అలతి అలతి పదాలు అంటే అన్నమాచార్య సంకీర్తన ఎంత గొప్పగా ఉంటుందో, ఆహా దాహార్తిని చల్లారుస్తుంది. మన హృదయంలో ఒక దాహార్తి ఉంటుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి దాహార్తిని చల్లార్చేటటువంటి పదాలు ఉంటాయి. ఇప్పుడు మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకు ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అయిపోయింది కదా, ఎవరికి అర్థం కాదు, అంతే కదా. దట్ ఈజ్ ఆత్రేయ. అంటే కొన్ని సినిమాల్లో తర్వాత తెలిసింది ఈయన రాసిన జీవన తరంగాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ టైటిల్ పాట ఈయనే రాశారు. ఈ జీవన తరంగాలలో దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము అన్నది, ఎంతవరకు ఈ బంధము అనేసి. అంటే శ్మశానానికి వెళ్తున్నప్పుడు ఆ పిక్చరైజేషన్ లో అంటే తల్లి శవం వెళ్తుంది, ఆ కొడుక్కి తెలియదు, పాడమోయడానికి వస్తాడు. అసలు చితి పెట్టాల్సిన తోడు అక్కడ ఉండ భర్త, అంటే భార్య, ఆవిడ భర్త మన జగ్గయ్య గారా, కాదు మన ఈయన గుమ్మడి గారు, జగ్గయ్య గారా గుమ్మడి గారు అనుకుంటా సార్ భర్త క్యారెక్టరు. వాణిశ్రీ గారు హీరోయిన్, శోభన్ బాబు గారు హీరో, మన లక్ష్మి గారు సెకండ్ క్యారెక్టరు. అదంతా అసలు పిక్చరైజేషన్ అది విన్న తర్వాత బ్లాక్ అండ్ వైట్, అది చాలాసార్లు టీవీలో చూడడమే. అసలు ఏంటి ఆ పదాలు, అసలు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అంత సింకబుల్గా రాయడం ఏంటి అనేది ఇప్పటికి విన్న భలే అద్భుతంగా ఉంటుంది. అది నిజంగా అసలు అంత శోక గీతంలో ఆ జీవిత సత్యం అనేది ఇంత అద్భుతంగా ఉంటుందా అనేది. ఆ తర్వాత తెలిసిన ఆత్రేయ గారు అంటే ఈయన అనేసి అప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా గుర్తుండిపోయేలా పాటలు రాశారు అన్నది మహా అద్భుతం అనిపించింది. అలాంటి వ్యక్తి గురించి మీతో పాటు కూర్చొని ఆయన ఎలా సాగింది అన్నది మాట్లాడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.